Garuda Express, an international courier service. హిందూపురం అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వేరే పార్టీకి అవకాశం ఇవ్వలేదు. అంతగా ఆదరించారు ఆ పార్టీని హిందూపురం ప్రజలు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన వారసుడు బాలకృష్ణ వరకు టీడీపీ నుంచి పోటీ చేసిన వారందరినీ నెత్తిన పెట్టుకున్నారు అక్కడి వాళ్లు. అయితే ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎవరూ కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు కావలసిన తాగునీటి సమస్యను మాత్రం తీర్చడంలో విఫలమైపోయారు. హిందూపురం పట్టణంలో చాలా కాలం నుంచే నీటి సమస్య తీవ్రంగా ఉంది. కనీసం వారానికి ఒక్కరోజు కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితి. తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీళ్లు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిందూపురంలో తమ నీటి కష్టాలు తీర్చమని ప్రజలు ధర్నా చేపట్టిన అధికారంలో గాని స్థానిక ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గాని పట్టించుకోవట్లేదని వాళ్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఒక సీఎం బావుమర్ది ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బిందెడు నీటిని 10 రూపాయలు కొనుగోలు చేయాల్సిన దుస్థితికొచ్చిందని మండిపడుతున్నారు. 5 నెలలుగా బాలకృష్ణ నియోజకవర్గం వైపు రాలేదని, బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా బాలకృష్ణ స్పందించలేదని అంటున్నారు. ప్రజలు హిందూపురం పట్టణంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఇందుకు నిరసనగా వారు దున్నపోతుల్ని కూడా ర్యాలీకి తీసుకొచ్చారు. వాటిపై బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. బాలకృష్ణ సినిమాలు తీయడంపై మాత్రమే దృష్టి పెట్టారని, నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు. అప్పటికీ శాంతించని ఆందోళనకారులు గేదెలు, దున్నపోతులపై ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ పేర్లను రాసి నిరసన తెలిపారు. తాజాగా దున్నపోతులపై పేర్లు రాసి నిరసన తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.